గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట, కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ? అనవసరం. కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చామో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాలని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాలా. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి, కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. I pity you. No. Control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్.
ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేదు పెట్టాలని. Sit down. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. हेलो हेलो बम्बई बम्बई है ना? सेठ जेठमलानी है? గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు, రా కూర్చో. హలో, ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జెట్మలానీనో రాకెట్ మలానీనో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి రాంగ్ నంబర్. అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు, ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో. ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదనమాట. హలో, ఎవరు? జట్మలాని? హలో, ఎవరు? జట్మలాని ఎవడయ్యా? జీవపాకల కింద తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరెంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధే. అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను అది ఐఎమ్ సారీ, అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచీలున్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది. అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం. అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మలాని సార్. చూడు మిస్టర్ పాండు, నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి, వెళ్ళిరానా? ఇప్పుడు మార్నింగ్ వాకే ఉంటుంది సార్, ఇది సాయంత్రం కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో. దానికే అదనమాట. కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు, అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐసి. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డు అన్నమాట. అరే, మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళేమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వేధగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపుతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆవిడ వచ్చి పాండుగారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకెంత భయం వేసిపోయిందో తెలుసండి. నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో, ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకో నాన్న. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తుపెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి. చూసారా, నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి.
ఇంకా మా పక్కింటోడు చూసుకోండి, వాడు ఊరుకోడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? గుడ్, అందుకే గుడ్. బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు, అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా? 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా? అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? అక్కడ రావచ్చు. స్టాప్ దేర్. నన్ను ఈ కేసు నుంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. కాయ్ కలా కౌ కయ్యూ. కమీ కట్టు. इसमें ऐसा नहीं होता है, कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदन में ताकत है तब तक दूसरे के बाद जाकर खुद से हाथ में फैलाऊं। ఎక్స్క్యూజ్ మీ, ఇదేం భాష? మల్లాది వేటూరి జంశాల పంతొమ్మిది రా 20 జూ రాజు వీధి శీల భాగౌతం ఎస్పీని పిలు. అమ్మ గురూజీ, గొప్ప బుర్రేనిది. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఆ, ఏదో తగలడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు. కోట? కోర్త నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్ రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్. నోరు మీవే. పతివ్రతగా ముందుకు చెప్పు. ఉండరా, పెద్దవాడిని నేను చెప్తాను. దుబాయ్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. మా మాట వింటే నీకు, మీ వాళ్ళకు, మాకు అందరికి లాభం. లోపల ఎవరు? కమ్ అవుట్.
నర్సయ్య గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడ? కమాన్ స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి, పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనే పాండు. ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకానే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. థ్యాంక్ యూ వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. Come on. No, don't move. Keep standing. No. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. డబ్బు నేను సాయంత్రం మీ షాప్కి వచ్చి తీసుకుంటానులే. సత్యం, డాక్టర్ గారు నాన్నగారు వస్తున్నారు, త్వరగా వెళ్ళిపో. ఏమిటా మందులు? సార్, అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు, అందుకని నేనే బయట పారేస్తున్నాను. అలాగా? ఎక్స్పైర్ అయిన మందులు విషంతో సమానం, దూరంగా పారే. అవునమ్మా, డాక్టర్ గారు ఇక్కడ? వెల్ చూడమ్మా, నీ పేరేంటన్నా? నిశ్చల. అవును డాక్టర్ గారు. మీ ఎదురింటి వాడికి పర్మనెంట్ తలనొప్పి అన్నావు కదూ. ఒక మంచి రోట్లో తలపెట్టి 2 బలాజులకి 2 రోకళ్ళు ఇచ్చి పచ్చడి చేసేమని చెప్పి తలపచ్చడి తయారవగానే తలనొప్పిపోతుంది. ఇక మీ ఎదురింటి ఐఎమ్ సారీ కానీ అమ్మా, ఎదురింటి ఆయనకి ఒక్క కన్ను కనిపించదు, రెండో కన్ను కూడా పీకేయించుకుంటే పీడ వదిలిపోతుంది, అంతే కదా? నిద్రపోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూత పడదు నాన్న. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే, రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది. ఆ సంగతి నాకు తెలియదా చెప్పు. లేకపోతే తనలా ఎప్పుడు ముంగిలా ఉండాలా చెప్పండి అంకుల్. అలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా. చూడమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను. నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ అయింది కదా, తీసుకెళ్దామని వచ్చాను. వెళదామా? నువ్వు రవి మా ఇంట్లో భోంచొద్దు గాని. అవునమ్మా, రా. నేనా? నేను ఇంకా 20 టెలిఫోన్లకి తలంటిపోయాను అంకుల్. యారా 7 హిల్స్, ఇది 6వ రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకరే. కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1 పర్సన్ చావు హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది పట్టు. అది నా హైరోస్కోప్ సార్, జాతకం. చిక్కమగళూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి. సరే సార్. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. కబుర్లు మాని వెళ్ళి పని చూసుకోవయ్యా. అలాగే సార్. ఈవేళ ఉదయం హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడమ్మా. ఏమని?
వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నట్ట. నాన్న, మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరగదని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నా ఆశ నాదమ్మా. కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనేది ప్రతి తండ్రి కోరుకునే కనీసపు కోరికమ్మా. ఆ కోరిక మీకు తీరకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించు నాన్న. ఇంకో మగాన్ని నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోలేను. అమ్మా, నా మాట వినమ్మా. ప్లీజ్ నాన్న, మరిన్నిసార్లు మీ మనసు నొప్పించే అవసరం నాకు కలిగించకండి. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పాండు, బాగుంది. అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా, మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేనెంతో గర్విస్తున్నాను. అదనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే, నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి. వెళ్ళి పని చూసుకో. అక్కడ కుర్చీ లేదు సార్. లేదా అది షార్ప్నెస్ అంటే అదనమాట. వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. హలో హలో సార్, కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అనుక గురూజీ. వేసవికాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. గణపతి, ఇలా రామా, రా రా, ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండలు గొనుగులాడితే ఇంతింతే ఉన్నాయి. ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు, పిల్లి కోతలోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున్న 7ంటికి లేస్తానా, 7:30కి భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9ంటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో ఇవ్వండి. ఏంటనే కదా తోడవాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో ఓ 1,00,000 రూపాయలు కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువన్నా నాకొద్దు, 1,00,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి. ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి, అయిపోయింది గురూజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై, కై కల్లు కై కక్క కడో, కతే కలు కసు కకో. కా ఏమిటిది కా భాష? ఆ భాషలో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. అదే లేదు. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను. ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే. అదే లేదండి, జస్ట్ లైక్ దట్. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. ఎవడో జోల్ గారు, ఒక్క నిమిషం. ఆగిపోతే పనిలో ఉన్నారనుకున్నాను. వాడి పని పూర్తి చేసే వచ్చానండి. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, చాలా మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను. చూడండి, నేను రోజు 20 చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను. అందరికీ నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరియతో తలగొక్కటం నాకు ఇష్టం ఉండదు. సరే, మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి, నేనే కనుక్కుంటాను. ఇంపాసిబుల్. ఏమండోయ్, నాకు సాధ్యం కాని విషయం అంటే ఏం లేదండి. పందెం కడతారా? పందెం. సరే, ఈ వేళ నుంచి 3 రోజుల్లోపు మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. బెట్? చూద్దాం. సరే, నేను ఓడిపోతే మీకు 100 టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను. మీరు ఓడిపోతే నాకు 100 చిరునవ్వులు ఇవ్వండి, చిరంజీవిని అయిపోతాను.
ఓకే 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 సైలెన్స్ సైలెన్స్ దూరంగా ఉండండి దూరంగా ఉండండి అచ్చా రైట్ చూడండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది. ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి 2-3 రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి. ఓకే తీసుకోండి. 1 by 1 జాగ్రత్త అందరూ తీసుకోండి. ఇంక మీరు క్లాస్కి వెళ్ళిపోండి 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 పొండ్రా వెళ్ళిపోండి చదువుకోండి ఇంకా. రేయ్ చదువు మానేసి కాదు, ఆటాడే టైంలో మీరు ఈ వేటాడాలి. ఆఫీస్కి వచ్చి తీరుబడి ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన సార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి నేను రేపు ఆఫీస్కి మీకోసమే వస్తాను. నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను, అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మర్పు. దారిటండి. అదే నాకేం తెలియదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అదే అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.
డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్. మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? హత్య ఎప్పుడు? ఎవరిని? నేను వెంటనే బయలు వచ్చేస్తాను. బాస్ ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరీ ఇంత మొద్దు కొట్టుడు పని కాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. దా, ఇస్తా. మనతో పెట్టుకోకు. మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడా. సారీ గురూజీ, టెన్షన్ ఆపుకోలేకపోయాను. సరే, ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఏ సముద్రైనా చూస్తుంటే ఎంత పరుగు పోయి ఉండేదిరా మనకి. చూసానులే పాండు రా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? ఎస్. ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్, జేమ్స్ పాండ్ ఉంటాడు. కమీ కరు కయ్యి కక్క కాడ కవ్వు కన్నా కరే కమీ కటి. ఇక్కడ కోర్ట్ భాష మాట్లాడడానికి వీలేదు. ఇది కోడి భాష, కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపు నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్యగారు మొన్ననే నేపాళం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా. ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపుని తుడుస్తుంటుందండి అయ్యా. ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా. పాల కోసం డిపోకెళ్ళి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉందండి అయ్యా. లేటే చూద్దును కదా మా అయ్యగారు చచ్చిపడి ఉండారండి అయ్యా. ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకుందండి. ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా. చూడలేదండి అయ్యా. ఇట్స్ ఆల్ రైట్. ఇదేనా టెలిఫోన్? No, 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 no. I don't believe all these things. కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి. గురూజీ, కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. యా యా. కొద్దిగా స్మైల్. ఇదేమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వడానికి? మూర్ఖుడా, ఇది చావు ఫోటో. Sorry, గురూజీ. ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది, తీసుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. సి మిస్టర్ సౌమిత్రి, కాసేపు ఈ పని మనిషి మాటలే నమ్ముదాం, ఓకే? కానీ నేను అర్జెంటుగా 2 చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను, ఓకే? ఒకటి, నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి? క్యాచ్ మై పాయింట్. 2, ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా, దొరికాయా? క్యాచ్ మై పాయింట్. ఎస్, దట్స్ ఆల్. ఈ అమ్మని ఆ నాన్న సైకిల్ మీద తెచ్చి దించాడండి అయ్యా. ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ఉంటుంది. ప్రసాద్. ఎస్ సార్. ఈ పిల్ల తండ్రి ఇమీడియట్ గా అరెస్ట్ చేయి. 8, 7, 6, 5, 4, 3, క్రాష్. హాయ్ ఏరా కిష్టుడు, భర్త కిష్టుడు, ఆపేమేం తండ్రి? చేతులు నొప్పెడుతున్నాయి సార్. నా కళ్ళ జోడుకున్నంత వయసు లేదు నీకు, నీకు చేతులు నొప్పులు పుడుతున్నాయా? 2 ఎక్సర్సైజ్లు చేసేసరికి ఇలా నీళ్లు గారిపోతే మీరు ఎలా పైకి వస్తారు? ఓయ్, వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం. క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుంది. ఓయ్, ఇదిగో చూసారా, ఇదిగో స్టీల్, ఉక్కు. ఓ దెబ్బ చూసుకో. వద్దు సార్. అలా భయపడితే ఎలా రా బెర్రివాడ. రే నువ్వు రారా, నువ్వు వచ్చో దెబ్బ చూసుకోరా. గుడ్డ తెచ్చుకుపోను కొట్టమంటే మంచి చెడ్డ లేకుండా అలా కొట్టాడు ఏమిట్రా? మర్యాదగా అందరూ నేను చెప్పినట్టు డ్రిల్ చేయండి.
ఏ ఒక్కడు వెర్రి వేషాలు ఇచ్చినా పోలీసులను పిలిపిస్తాను. టీచర్ని కొట్టారన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను. అటెన్షన్. అదేమిటి ఎస్ఐ గారు ఇలా కలుసుకోగానే ఇలా వచ్చేసారేంటి? మామూలుగా దొంగలు పడ్డ 6 నెలలకు కానీ పోలీసులు మరొకరు కదా. అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కానీ వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మేము వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అన్న వై ఆ వై ఏదో స్టేషన్ లో చెప్తాం. 104. నో, ఎక్కడ? నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ళు ముద్దాయి హత్తుల్ని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. We can't just take it for granted. మిస్టర్ పాండురంగారావు, No, call me Pond, James Pond. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య. దీంట్లో నీ జోక్యం Sorry. అనవసరం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు. దానిటివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు. ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేయలేదని నీకెలా తెలుసు? మై 6th సెన్స్ టెల్స్ మీ. నేను తప్పినా నా 6th సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను, కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి. అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను. వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. ఆహా, చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది? తోటకూర గోంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టను. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను. దట్స్ మై స్టైల్. జోల్ గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి నాకు సోష వచ్చిందండి. పదండి. మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి వెళ్లారు. నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను, వెలగలేదు. కరెంట్ పోయింది అనుకున్నాను. ఎలాగో వచ్చాను కదా అని అలవాటైన ఫోనే కదా, చీకట్లో ఇక్కడికి వచ్చి రిసీవర్ తీశాను. ఈ లోపు లైట్ వెలిగింది. ఆ పని మనిషి వచ్చింది. నా చేతుల కేసు చూద్దును కదా, నేను పట్టుకున్నది రిసీవర్ కాదు, రివాల్వర్ ని. ఐ సీ. అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట. అవునండి. చూడండి, నా మంచం నిండా నల్లులు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పని చేయలేదండి. నల్లిని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి? నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ సౌమిత్రి, ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతానే నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. Correct. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. పాండు, ఎస్. ఇక నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట. అదేమిటి సార్? ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల వాళ్ళైనా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట. జ్వాలకి వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను. నాన్న, మీరేమంటారు? అలాగేనమ్మా. ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాళ్ళ నాన్నంటావా? పాపం ఒట్టి అమాయకుడు. ముందు జామీన్ ఇచ్చి విడిపించు. నిజం నిలకడ మీకు తెలుస్తుంది.
ఏమిటయ్యా పాండు బొమ్మలో విగిస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించకు. అదనమాట. మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా, ఆ కేసు నువ్వు చూసుకో, ఈ జ్వాల కేసు నాకు వదిలే. అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే, నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా. అదనమాట. చూడు, పెద్దవాణ్ణి, 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాణ్ణి, కాస్త గౌరవం చూపించు. అదనమాట. అలాగే సార్, మీరు బయలుదేరండి. బాస్ వద్దంటున్నారు కదా, మనం ఈ కేసు వదిలేద్దాం గురూజీ. నెవర్. జ్వాల నిర్దోష్ అని నా నమ్మకం. నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం. నీ నమ్మకం తప్పని నా 6th సెన్స్ నమ్మకంగా చెబుతోంది. నోర్ ముయ్. ఆల్ రైట్, ఈ బొమ్మ చూడు. జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. రైట్. జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రైట్. శవం ఇక్కడ పడుంది. రైట్. పనావిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్. రాస్కెల్, నా పాయింటర్ విరక్కొడేశావు. ఇప్పుడు నేను దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. వేలు. గుడ్ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు. చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది. ఆ తర్వాత నాకు నమ్మకం లేదు గురూజీ. బ్యాంకు దోచైనా సరే 1,00,000 సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే. ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది. రైట్. కాసేపు నీ మాటలే నమ్ముదాం. జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగ్లాలు కొనలేదు కదా, ఆ వజ్రాలు ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి. రైట్. 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 గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to